బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ విషయంలో ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. ఈ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 100 రోజుల్లో పలు హామీలు అమలు చేస్తామని చంద్రబాబు గతంలో చెప్పారని, ఇప్పుడు ఆ హామీలు అమలు కాలేదని అన్నారు ఆయన. అందుకే ప్రజలను డైవర్ట్ చేయడానికే లడ్డు వివాదాన్ని క్రియేట్ చేశారని జగన్ ప్రధాన ఆరోపణ. ఇక రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని, వీలైనంత త్వరగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రధానిని జగన్ కోరారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అటు తిరుమల లడ్డూ విషయానికి సంబంధించిన ఇష్యూ రన్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి అటు శ్రీవారి భక్తులు కానీ అలాగే హిందూ వాదులు కానీ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, అసలు జగన్ ఏ లేఖ రాశారు, అటు ప్రధానికి లేఖలో ఎటువంటి సమాచారం ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగదార్చారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు, సీఎం పదవిని ప్రతిష్టకు దిగదార్చే విధంగా వ్యవహరించాడు, టీటీడీ సాంప్రదాయాలని పూర్తి స్థాయిలో అనుమానాలు పెంచే విధంగా చంద్రబాబు మాట్లాడారు, టీడీపీ ప్రతిష్ట దిగదార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. లడ్డు వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయాలి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా ప్రధానమంత్రికి ఆయన అయితే లేఖ రాశారు. దీనిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు తీరుపై సమగ్రమైన విచారణ చేయాలంటూ కూడా జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ అయితే రాశారు. శివ, అయితే ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే అంటే అటు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికే ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు జగన్. అలాగే అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా డైవర్ట్ చేయడానికే ఈ ప్రసాదం విషయం కానీ లడ్డూలో కల్తీ విషయం కానీ తెరపైకి తీసుకొస్తున్నారంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? వాస్తవానికి ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పడిన దాదాపుగా 3 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రతిపక్షాల వాదనగా కల్పిస్తా ఉంది. కానీ అధికార పక్షానికి సంబంధించి తాము ఇప్పటికే ఒక్కొక్క హామీని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము, ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తాము, ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కావాలనే తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉందని చెప్పి కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే సూపర్ 6, సూపర్ 7 ఏమాత్రం కూడా అమలు చేయకుండా ప్రతిపక్షాలను ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి కూడా బాగా ఆలోచన చేస్తోంది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇటువంటి విమర్శలు, ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉందని చెప్పి వైసీపీతో ఆరోపిస్తా ఉంది రత్న. రైట్ శివ, అయితే దీనికి సంబంధించి అటు వైసీపీ నేత అంబటి కూడా అది మీ ప్రభుత్వంలో వచ్చిన రిపోర్ట్ కానీ ఏదైతే ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే వచ్చిందో కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి అది మీ ప్రభుత్వంలో వచ్చింది, దానికి మేమేం చేస్తాం, మాకేం సంబంధం అని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా ఇది మాకు సంబంధం లేదు, ఇది మా హయాంలో జరిగింది కాదు అని చెప్తున్నారు అటు వైసీపీ నేతలు, కానీ ఇటు జగన్ నుంచి కూడా అదే ఆన్సర్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? రత్నం మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా 2 రకాల అంశాన్ని, ఒక అంశానికి సంబంధించి 2 రకాలుగా విశ్లేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన కాంట్రాక్టర్ సంబంధించి లడ్డూలు సంబంధించిన నెయ్యి వినియోగించారు లడ్లకు సంబంధించి, అయితే కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పలు అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారు, తిరుమల ప్రతిష్టను భంగ కలిగించే విధంగా వ్యవహరించారు, దీనిపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో ప్రభుత్వం మారడం, కొత్త ఈవో రావడంతో లడ్లపై ఫిర్యాదులు రావడంతో కూడా లడ్లకు సంబంధించి ముడి సరుకులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా టెస్ట్ చేయాలని చెప్పి భావించారు. దానిలో భాగంగానే ముందుగా నెయ్యిని టెస్ట్ చేయాలని చెప్పి టీటీడీ ఈవో, టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకుని దాని నేపథ్యంలో టెస్ట్ చేసిన తర్వాత, అంటే టెస్ట్ ఎప్పుడైతే చేశారో అప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చిందే కాబట్టి తాము రిపోర్టు పంపించాం, రిపోర్టు 12వ తేదీ పంపించాం, నివేదిక కూడా 17వ తేదీ రావడం జరిగింది. సో కొత్త ప్రభుత్వంలో ఇది జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించి కూడా టీడీపీపై ఆరోపణ చేస్తోంది. కానీ ఇక్కడ వైసీపీ మీద కూడా టీడీపీ అదే రకమైన ఆరోపణ చేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎవరినైతే కాంట్రాక్టులుగా కొనసాగించిన క్రమంలో లడ్లతో పాటుగా తిరుమల ప్రతిష్ట మసకబారింది, దాన్ని ప్రక్షాళన చేసే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నాం, ఆ ప్రయత్నాల్లో మీరు చేసిన అక్రమాలు
విషయాలు ఇటన్నీ కూడా 1 by 1 బయటకు వస్తున్నాయి, మాకేం సంబంధం అనేది టీడీపీ చెప్తున్న ఆరోపణ. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మీ పీరియడ్ లోనే శాంపిల్ పంపించారు, మీ పీరియడ్ లోనే నివేదిక వచ్చింది కాబట్టి దీనిపై మాకేం సంబంధం అనేది వైసీపీ చెప్తున్న ఆరోపణగా కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.